హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 68. అక్క, మీ ఆయనకి మీరే వండి పెట్టుకోండి, నా వంట ఎందుకు అని విశ్వ భోజనం తింటున్న ప్లేటు లాక్కొని వెళ్ళింది శ్యామ. చూసావా, నేను ఇది రాక్షసి అని చెప్తే నువ్వు నమ్మట్లేదు భైరవ్. నువ్వు తినే ప్లేట్ని కూడా లాక్కొని వెళ్ళింది అంటే అది చూడు ఎంతలా రాక్షసో. కనీసం నన్ను అన్నం కూడా తిననివ్వట్లేదు అన్నాడు విశ్వ. కడుపు నిండా ఇంత తిన్నారు, మళ్ళీ తినట్లేదు అని అబద్ధాలు చెప్తున్నారా? ఇప్పటి వరకు నేను వండిన నా వంటని లొట్టలు వేసుకొని తిన్నదే అవ్వక మళ్ళీ తినలేదు అని ఎంత బాగా చెప్తున్నారు మీరు. అయినా మీకు ఈ రోజు నుండి నా చేతి వంట కట్టు. మీ మెయిడ్స్ వండుకుంటారో మీ భార్య వండుకుంటుందో మీ ఇష్టం. అమ్మ ఇన్ని సంవత్సరాల నుండి నా చేతి వంట తింటూ చక్కగా ఇప్పుడు మాత్రం నా వంట తినడం వల్ల కోమాలోకి వెళ్ళారు అంటారా? ఎంత అభాండం వేశారు నా మీద. ఇంకొకసారి నేను చేసిన వంట ఏదైనా ముట్టుకోండి, అప్పుడు చెప్తాను మీ సంగతి అని విశ్వని కోపంగా చూస్తూ, అక్క నీకు భోజనం పెడతానురా. నా చేతి వంట తినాలంటే కొందరికి అదృష్టం ఉండాలి. ఇప్పటి నుండి ఆ అదృష్టం కొందరు పోగొట్టుకున్నారులే అని సుహాకి భోజనం వడ్డించి శ్యామ కూడా సుహా పక్కనే కూర్చొని తనకి కూడా వడ్డించుకొని తింటూ ఉంటుంది. ఇంత అమృతంలా ఉన్న నా వంటని అసలు అలా ఎలా వంకలు పెట్టాలనిపించింది కొందరికి అని విశ్వని ఒక్కో మాట అనుకుంటూ చక్కగా శ్యామ భోజనం చేస్తూ ఉంది. శ్యామ ప్లేట్ లాక్కోవడంతో వేరే ప్లేట్లోకి విశ్వకి భోజనం వడ్డించబోయింది సుహ. కానీ వద్దు, సరిపోయింది అని విశ్వ సైగ చేసి భైరవ్ విశ్వ ఇద్దరు భోజనం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చారు. విశ్వ సోఫాలో కూర్చున్నాక భైరవ్ అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని, ఏం చేయాలి అనుకుంటున్నారు బాయ్, ఆ అమ్మాయి గురించి అని అడిగాడు భైరవ్. ప్రస్తుతానికైతే వాళ్ళ గురించి ఆలోచించి మూడ్ ఖరాబ్ చేసుకునే పొజిషన్లో లేను భైరవ్. నేను ముందుగా పాతాళానికి పడిపోతున్న బిజినెస్ని కాస్త హైలో నిలబెట్టాలి. మళ్ళీ మన పేరు ముంబైలో మారు మోగాలి. ఇప్పటికి మనం వచ్చామని తెలిసింది అనుకో ముంబైలో, కానీ కొత్త వాళ్ళు కూడా పుట్టుకొస్తారు కదా. వీడేం చేస్తాడులే అనుకునే వాళ్ళకి మళ్ళీ మనం అంటే ఏంటో ఒక్కసారి చూపిస్తే కానీ కాస్త రిలీఫ్గా ఉండదు నాకు. ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇది కూడా అంతే. ఆవిడ అన్న వచ్చాడు, ఆవిడ చెల్లి వచ్చింది, ఆవిడ నాన్న వచ్చాడు. ఇందరు వచ్చి ఏం పీకర్ నన్ను. ప్రాణాలైతే తీయాలి అనుకున్నారు, కానీ ఆ యముడు కూడా చేతులెత్తేశాడు కదా నన్ను తీసుకుపోలేనని. అందుకే కదా మళ్ళీ బతికి వచ్చాను. ఇప్పుడే ఎన్ని ఆటలు ఆడతారో ఆడనివ్వు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను కదా నేను. గివప్ అయితే ఇవ్వను కదా. ఎవరు వచ్చినా ఎదురు వెళ్ళడమే. ఈవిడ అంతే. ఈవిడ ఏం చేస్తుందో చూద్దాం. పైగా అన్నీ తెలుసుకొని వచ్చి ఒక్కో మాట నాకు అన్నీ తెలుసు అని చెప్తే ఏదో నేను భయపడిపోతాను అనుకుంటుందేమో. అసలు ఆవిడ ఉద్దేశం కూడా క్లారిటీగా చెప్పలేదు కదా మనకి. ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం భైరవ్. ఒక కన్ను వేసి ఉండండి ఆవిడ మీద. అయితే మీరు ఒంటరిగా ఉంటుంది, ఏం చేయలేదు అనుకోవద్దు. కాబట్టి మన కన్ను ఖచ్చితంగా ఆ అమ్మాయిపై ఉండాలి అని. అలాగే బిజినెస్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు విశ్వ ఇంకా భైరవ్. ఇక శ్యామ సుహ కూడా లంచ్ అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని విశ్వ పక్కన వచ్చి కూర్చుంది సుహ. వీళ్ళు తినేలోపు బాబుగాడు కూడా చక్కగా లేవడంతో శ్యామ రూమ్లోకి వెళ్ళి వాడిని ఎత్తుకొని వచ్చి భైరవ్ పక్కన కూర్చుంది. శ్యామ బాబుని ఎత్తుకొని రాగానే భైరవ్ వాడిని తీసుకొని ఆడిస్తూ ఉంటే, అదిగో చూసావా, వాడు నీ దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు. చూడు, రాగానే భైరవ్ దగ్గరికి వెళ్ళాడు
అన్నాడు విశ్వ. హా, మిమ్మల్ని అసలు అని సోఫా వెనక ఉన్న పిల్లో తీసి విశ్వ మొహం మీద విసిరింది శ్యామ. నీ పిచ్చి మొహం అని విశ్వ పిల్లో క్యాచ్ పట్టుకొని, ఇదిగో నీ పిచ్చి ఇలాంటప్పుడే బయటపడుతుంది చూడు, ఎలా పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తుందో అన్నాడు విశ్వ. అబ్బా కిల్లర్, తనని ఏదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పట్టదు కదా. ఇవాళ నీ అల్లరి అయితే చాలా ఎక్కువ అయ్యింది చూడు. ఇప్పటికే ఏడ్చేలా ఉంది కదిలిస్తే. ఎన్ని అంటున్నావు తనని? నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా. శ్యామాను ఏమైనా అంటే తన వంట చక్కగా లొట్టలు వేసుకుంటూ తింటూ తననే అంటావా అన్ని మాటలు? రేపటి నుండి నిజంగానే వండి పెట్టదు. అప్పుడు కానీ నీకు తిక్క కుదురుతుందిలే. నేనైతే చక్కగా తన వంట తింటాను. నిజంగా తను నీకు వండి పెట్టకపోతే అప్పుడు తెలుస్తుందిలే నీకు అని అంది సుహ. ఆవిడ ఒక్కతే ఉందా ఏంటి వంట చేయడానికి? నాకు ఇంటి నిండా మెయిడ్స్ ఉన్నారు బేబీ, నువ్వు మర్చిపోయావు అనుకుంటా అన్నాడు విశ్వ. ఆహా, అది శ్యామ రాకముందు బాబు. ఒక్కరోజు మెయిడ్స్ వండి పెడితేనే టేస్ట్ లేదు, ఎవరైనా తింటారా ఇది అని అన్నావు. ఆవిడ వంటలకు అలవాటు పడిపోయి అని విశ్వని 4 దులిపి పారేసింది సుహ. వాళ్ళ అక్క తనకి సపోర్ట్ మాట్లాడడంతో తన జడ విసురుగా వెనక్కి వేసుకొని చూసారా అన్నట్టు కళ్ళు ఎగరేసింది శ్యామ. పోవే అన్నట్టు ఓ లుక్ ఇచ్చి బాబుతో ఆటల్లో పడిపోయారు ఇక అందరూ కలిసి. శ్యామ, సుహ ఇద్దరు హాల్లో సాయంత్రం బాబుని ఆడిస్తూ ఉండగా అప్పుడే సుహాకి ఫోన్ వస్తూ ఉంటే వెంటనే లిఫ్ట్ చేసి, హాయ్ ప్రియా, ఎలా ఉన్నావురా అని అడిగింది. సూపర్ అక్క, చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు అని అడిగింది ప్రియా. మాకేంట్రా, మేం కూడా చాలా బాగున్నాం. ఇంతకీ ఏం చేస్తుంది మా కొత్త పెళ్లి కూతురు అని అడిగింది సుహ నవ్వుతూ. ఏం లేదక్క, మొన్నే మనాలి వెళ్ళొచ్చాము. బాబుని చూడక చాలా రోజులు అవుతుంది కదా. సాత్విక్ని ముంబై వెళ్దామా అని అడగగానే వెళ్దాంలే అని చెప్పాడు. రేపు బాబుని చూడడానికి వస్తున్నామక్క. వాడిని చూడాలి అనిపిస్తుంది నాకు అని చెప్పింది ప్రియా ఎగ్జైట్గా. మీరెప్పుడైనా రావచ్చు ప్రియా, ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు వచ్చినా మాకు చాలా సంతోషం, సరేనా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే బాబుగాడు కూడా వాళ్ళ పిన్ని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, సరేనా అని అంది సుహ. థ్యాంక్ యూ అక్క. ఇంతకీ మా బావగారు ఎలా ఉన్నారు అని అడిగింది ప్రియా. మీ బావగారికి ఏంటి, చాలా బాగున్నారు మమ్మల్ని సతాయిస్తూ అంది సుహ ఓరగా విశ్వ వైపు చూస్తూ. ఎంతైనా మా బావ రొమాన్స్ కిల్లర్ కదా అక్క, అలానే ఉండాలిలే. మా బావ అలా ఉంటేనే ఒక రేంజ్ ఉంటుంది అని నవ్వింది ప్రియా. అంతేలే అని సుహ కూడా నవ్వి కాసేపు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని ఫోన్ కట్ చేశాక, ప్రియా సాత్విక్ రేపు వస్తున్నారంట కిల్లర్ అని చెప్పింది. ఓకే అని విశ్వ ఏదో సీరియస్గా భైరవ్తో మాటల్లో పడిపోయాడు. అలా ఆ రోజు గడిచిపోగా మరుసటి రోజు ఉదయాన్నే సుహ లేచి దీపారాధన చేసుకుంటూ ఉంటే శ్యామ బాబుని ఆడిస్తూ ఉంటుంది. తను పూజ చేసి అందరికీ హారతి ఇచ్చాక బాబుకి పాలు పట్టి వాడిని ఆడిస్తూ ఉండగా ఇంట్లోకి తెలియని అమ్మాయి వస్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసుకొని చూస్తూ ఉంటుంది సుహ. సెక్యూరిటీ వాళ్ళు అంత త్వరగా ఎవరిని ఇంట్లోకి పంపించరు. ఈ అమ్మాయి కిల్లర్కి తెలుసా అని సుహ తననే కళ్ళు చిన్నవి చేసుకొని చూస్తూ ఉంటే, హాయ్ సుహ, నువ్వే కదా విశ్వ వైఫ్ అని అంది. అవును అని సుహ తల ఊపడంతో ఐయామ్ హంసిని అని సుహ ముందుకు చేయి చాచింది హంసిని షేక్ హ్యాండ్ కోసం. తను అలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదు అన్నాడు విశ్వ బేస్ వాయిస్లో స్టెప్స్ దిగుతూ వస్తూ. ఇంకా ఉంది మీకు,
నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గర్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.